బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో ఒక మనిషి తనకు ఉండేటువంటి ఏ క్వాలిటీ కనుక డెఫినెట్గా ఇవి ఉంటే సక్సెస్ అవుతాడు అనేటువంటి దానికి పార్ట్ 2 వీడియోలో చెప్తానని చెప్పేసి అన్నారు. సో ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తానని చెప్పేసి అన్నారు. సో ఆ వీడియో ఏంటి, ఏ క్వాలిటీ ఉంటే అట్లా మనలో ఉండేటువంటి ఏ ఇన్నర్ క్వాలిటీ డెఫినెట్గా మనల్ని గొప్పని అయ్యేలా చేస్తాయి, అట్ ద సేమ్ టైం సంపదని ఆకర్షింపజేసేలా చేస్తాయి. ఎస్, లాస్ట్ టైం మనం అనుకున్నట్టండి మనిషికి ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయి ఇప్పుడు 21st సెంచురీలో. ఎందుకంటే ఒక్కోసారి సమస్యలు మొత్తం సుడిగుండలా చుట్టేస్తుంటాయి. ఆ సుడిగుండలు చుట్టాలంటే వీళ్ళు భగవద్గీతలో చెప్పారు కొంతమంది స్థితప్రజ్ఞత అంటే ఎన్ని పరిస్థితులు కష్టం ఎదురున్నా మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మానసిక స్థితి బట్టి ఆర్థిక స్థితి ఉంటుంది. సో అటువంటి మానస్థితికి ఇప్పుడే కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది ఏదో ఇప్పుడు వచ్చింది అనుకున్నారు కాదు, పురాణాల్లో కూడా కొంతమంది ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో మహాపురుషులు ఉన్నారో వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వాడారు. సో ఆ దాని గురించి వాళ్ళ గురించి రేపు మనం మాట్లాడదామండి. అయితే ఇప్పటివరకు మీరు చూసిన వీడియో చాలా డిఫరెంట్ వీడియోస్ చూశారు, బట్ ఈ వీడియో కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయేది రేపు ఈ నెల, ఇప్పుడు మనం ఏప్రిల్లోనో, రేపు ఏప్రిల్ 17 చాలా గొప్ప విశిష్టత ఉన్న రోజు. అది ఏంటి అంటే మనకి ఎస్ అయోధ్య గురించి నేను చెప్పబోతున్నానండి. రేపు ఏప్రిల్ 17 సో శ్రీరామ నవమి అండి. చాలా మంచి రోజు. ఇప్పటి వరకు అయోధ్య అంటే శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం జరగబోతున్న మొట్టమొదటి శ్రీరామ నవమి. చాలా వాల్యుబుల్ డే. ఆ రోజు విశిష్టత ఏంటి, ఆ రోజు మేనిఫెస్టేషన్ పవర్ ఎందుకు పెరుగుతుంది, ఆ రోజు మీరు చేయాల్సింది ఏంటి. లాస్ట్ టైం మనం చాలా 12:12 చెప్పాము అండ్ అయోధ్య గురించి చెప్పాము. చాలా మందికి మేనిఫెస్టేషన్ పవర్, బట్ వాటికన్నా ఇది చాలా పవర్ఫుల్ అండి. ఎందుకు అని అంటే శ్రీరామనవమి ఒక మంచి రోజు. అలాంటిది మొత్తం ప్రపంచం అంతా ఆ రోజు కళ్ళన్నీ అక్కడే ఉంటాయి. అవును. సో దాని గురించి మనం మాట్లాడదాం. రేపు ఏప్రిల్ 17 శ్రీరామనవమి విశిష్టత. అయితే ఎంతవరకు చాలా శ్రీరామనవమి జరిగాయి, రేపు జరగబోయే ఏప్రిల్ 17 శ్రీరామనవమి ఏంటి గొప్పతనం అని చూద్దామండి ఒక్కసారి. అయితే దీని గురించి చెప్పబోయే ముందు శ్రీరాముని జనరల్గా చూడగానే పురాణాలు చాలా కొన్ని గ్రంథాలు ఏం చెప్తున్నారంటే ప్రశాంతత. అందుకే చూడండి ఎప్పుడు కూడా ఆంజనేయుడు ఎంత శక్తివంతుడైనా ప్రశాంతంగా రామ్ రామ్ అని అంటుంటే ఆ వైబ్రేషన్స్ అండి, ఆ వైబ్రేషన్సే చాలా మందికి ఒక రకమైన మేనిఫెస్టేషన్ పవర్ని పెంచేస్తాయి. ఈవెన్ హనుమంతుడు కూడా సముద్రాన్ని ఎగరాలనుకున్నప్పుడు రామ్ అనగానే ఒక రకమైన ఎనర్జీ వచ్చేసింది. సో అదన్నమాట వర్డ్లో పవర్ ఉందండి. ఎస్, బీజాక్షరాల్లో పవర్ ఉంది. ఏదైతే చూడండి మరి రామ్ అనే పదాన్ని అందరూ మిగతా వాళ్ళు కూడా చేశారు కదా ఒకప్పుడు. మరి హనుమంతుడు ఎందుకు అంత పవర్ వచ్చిందంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎఫర్మేషన్ అయినా పదమైనా నమ్మకంతో చేస్తే, నమ్మకంతో హనుమంతుడు చేశాడు కాబట్టి అంత శక్తివంతుడు అయ్యాడు. మరి అది ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకుని హిందూ మైథాలజీ ప్రకారం శ్రీరామ్ అనే పదానికి ఎంత వర్డ్ ఉందంటే వీటికి ఈ పదానికి కానీ ఆ వ్యక్తికి కానీ అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అండి. ఎందుకనంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ నాకు. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో ఇస్తున్నానండి. సో మీ అందరికి ఉపయోగపడుతుంది, మీ అందరూ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే శ్రీరామనవమి తర్వాత మీ లైఫ్ ఇంకొకలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేశాను. సో ఏంటి అని అంటే ప్రాస్పారిటీ అంటే శ్రీరామ్ అనే పదం అని అంటున్నప్పుడు కూడా హిందూ మైథాలజీ ప్రకారం ప్రాస్పారిటీ వస్తుందటండి వాళ్ళకి. ప్రాస్పారిటీ అండ్ వెల్త్ అండ్ అబండెన్స్. ఇదేదో ఇప్పటిది కాదండి, అప్పటి నుంచే ఉంది చూడండి. అంటే ఆ పదం ఒక్కొక్కసారి అండి ఒక అతను బాగా పేదవాడట, ఒక అతని దగ్గరికి వచ్చాడట. ఒక అతని దగ్గరికి వస్తే బాబు నేను చాలా పేద, శ్రీరామ్ అనే పదాన్ని నువ్వు జపించు అని చెప్పేసి అంటే ఒక 108 సార్లు జపించంటే ప్రశాంతంగా కూర్చొని శ్రీరామ్ రామ్ శ్రీరామ్ అని చేస్తే అతనికి ధనం రావడం స్టార్ట్ అయిందట. సో మీరు అర్థమైందండి, దట్ ఈస్ పవర్ ఆఫ్ వర్డ్. వర్డ్ అట్రాక్ట్స్ వెల్త్ అండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, వర్డ్ క్వాలిటీని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పామండి మాటలు బట్టి మూటలు వస్తాయి. ఎగ్జాంపుల్ ఇదే. సో అతను అంటే క్వాలిటీస్ ఎస్ డెఫినెట్గా కొన్ని క్వాలిటీస్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. సో అయితే ఇప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్దామండి. క్వాలిటీస్ ఆఫ్ లార్డ్ రామ ఏంటి? ఎందుకంటే ఈ భూమి మీద చాలా మంది వచ్చారు, కానీ ఒక మహాపురుషుడు అని ఇప్పటికీ మనం శ్రీరాముని ఎందుకు చెప్పుకుంటామంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ధర్మో రక్షిత రక్షిత ఎప్పటికీ మనం అంటామండి. ఇప్పుడు నేనేమంటున్నాం, డబ్బో రక్షిత రక్షిత. ధర్మాన్ని మీరు కాపాడిన అది రోజు రేపు మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రోజు డబ్బులు మీరు కాపాడుకుంటే రేపు ఈ డబ్బే రేపు మిమ్మల్ని కాపాడుతుంది. ఇది గుర్తుపెట్టుకుని ధర్మో రక్షిత రక్షిత, డబ్బో రక్షిత రక్షిత. సో అంటే ధర్మాన్ని నిజాయితీగా సంపాదించినటువంటి డబ్బుని మీరు ఎలా కాపాడుకుంటే అది మిమ్మల్ని అలా చూసుకుంటారు. అంతేనండి. ఎందుకంటే ఈవెన్ అన్యాయంగా వచ్చిన డబ్బులు ఎప్పుడు కూడా మనకు పాములా కాటేస్తుందండి.
సో ఎప్పుడు కూడా అవతలను బాధ పెట్టి డబ్బు తీసుకోవద్దు, దయచేసి మళ్ళీ చెప్తున్నానండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుని భగవంతుడు కొడతాడు, కొట్టడం లేటమని కొట్టడం మాత్రం పక్క. దయచేసి ఎవరిని బాధ పెట్టి మాత్రం డబ్బు తీసుకోకండి. అయితే శ్రీరాముడు కొన్ని గొప్ప క్వాలిటీ ఏంటంటే ఏదైనా కూడా తమ్ముడైనా కూడా ధర్మం ఎటువంటి అట్టే ఉండేవారండి. సో అది మనం నేర్చుకోవాల్సింది అనమాట. అయితే కరేజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు అందరూ గుర్తుపెట్టింది, లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం చెప్తామంటే చాలా ధైర్యంగా ఉండండి. అప్పులు ఒక్కోసారి వచ్చేస్తుంటే డబ్బు కనిపించదు, ఈఎంఐ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, ఎలా కట్టాలి టెన్షన్ వచ్చేస్తుంది. కానీ రాముడు అంతటి వారు కూడా ఏం చేశారంటే సీతను పట్టుకున్నా కూడా చాలా ధైర్యంగా కరేజ్ స్ట్రెంగ్త్ ఎక్కడ వదలలేదండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడు కూడా అతను ప్రశాంతంగా ఉండేవారు. ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతుంటే అతను మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించేవారు. దట్ ఈస్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. అంటే యుద్ధం ప్రకటించినప్పుడు కూడా అతను చాలా ధైర్యంగా, అంటే అందరూ కూడా ఏం చేయాలి ఎవరికి దిక్కుతోచిన స్థితిలో ఉంటే శ్రీరాముడు మాత్రం ప్రశాంతత, ధైర్యం. పైకేమో మంచు పర్వతంలో ఉండి లోన మాత్రం ఎలాగైనా సాధించే ఒక అగ్ని పర్వతం లాంటి ఫైర్ ఉంటుంది అతను. సో ఇదండి. అండ్ డివోషన్ అండ్ ఫెయిత్. ఇక్కడ డివోషన్ అండ్ ఫెయిత్ అంటే చూడండి, ట్రస్ట్ అంటే నమ్మకం, ట్రస్ట్కి మించింది ఏంటంటే ఫెయిత్, విశ్వాసంకి ట్రస్ట్కి సంబంధం తేడా ఏంటంటే, ట్రస్ట్ అంటే గుర్తుపెట్టుకుని చూడగలిగేదాన్ని నమ్మడం జనరల్గా ట్రస్ట్, చూడలేని దాన్ని నమ్మడం విశ్వాసం. అది ఫెయిత్ అండి డిఫరెన్స్, స్పిరిచువల్ ఎనర్జీ. ఎందుకంటే శ్రీరాముడు తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తనకు తెలుసు. ఒక విశ్వాసం, బలమైన విశ్వాసం అండి. ఎందుకు చూడండి, ఈరోజు మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నామండి, నమ్మకాలు ఉంటే నమ్మకాలు పెరుగుతాయి అని. అంటే విశ్వాసం. దాని తర్వాత అండి కైండ్నెస్. ఇక్కడ చూసి కంపాషన్, మెయిన్గా కైండ్నెస్ ఉండాలి. ఎందుకంటే మీరు కైండ్గా ఉంటే యూ అట్రాక్ట్ కైండ్ పీపుల్. మీరు కోపంగా ఉంటే మీ చుట్టూ అటువంటి పీపుల్ వస్తుంటారు. శ్రీరాముడికి అడుగునా కూడా అండి అందరూ వచ్చి సాయపడేవారు అనమాట. ఇప్పుడు హనుమంతులు వచ్చారు, నెక్స్ట్ ఇంకా ఈవెన్ గ్రాటిట్యూడ్ అండి, కైండ్నెస్, ప్రతి ఒక్కరిని క్షమించడం. ఎందుకంటే చూడండి, మళ్ళీ చెప్తున్నానండి, ఫర్గివ్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. శ్రీరాముడిలో ఆ క్వాలిటీ చాలా గొప్పగా ఉంది. అందుకే అతను శత్రువు తమ్ముడు వచ్చినా కూడా, తమ్ముడు అన్నయ్య వద్దు, మన శత్రువు తమ్ముడు మనం చంపేద్దాం అంటే వద్దు అని క్షమాపణ అడుగుతున్నాడు. కాబట్టి శత్రువు అయినా కూడా మనం క్షమిద్దాం అని ఫర్గివ్నెస్. అక్కడ చూసారా, యుద్ధం వచ్చినా కూడా శత్రువు తమ్ముడిని కూడా అక్కడ క్షమించారు అతను. ఫర్గివ్నెస్, కైండ్నెస్ అండి. సో లీడర్షిప్ అండ్ విజన్. సో యుద్ధం అంతా కూడా ఎప్పుడు కూడా యుద్ధం చేయాలంటే, జీవితం అంటే ఒక యుద్ధం. ఈ యుద్ధంలోకి వెళ్ళాలంటే మనకి ఎంత చెప్పిన రిలేషన్షిప్, లీడర్షిప్. అక్కడ అంటే పర్సనల్ లైఫ్లో, ఇంట్లో లైఫ్లో రిలేషన్షిప్, బయటకు వస్తే లీడర్షిప్. సో ఈ రెండు చాలా అవసరం. సో అంటే ఒక విజన్ ఉండాలి. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎందుకు మనీ విషయంలో ఫెయిల్ అవుతారంటే విజన్ ఉండదు. ఇప్పుడు పిల్లాడు పుట్టగానే పిల్లాడిని స్కూల్లో చదివించాలి, రేపు అది ఉంటాను, ఒక విజన్ మీద డబ్బు సంపాదించాలి. సో ఈవెన్ రాముడు కూడా గొప్ప విజన్ ఉంది కాబట్టి అంత గొప్పలయ్యారు. సో అటు లంకకి వెళ్ళాలన్నప్పుడు చాలా మందికి ఏం చేయాలి దిక్కుతోచిన స్థితిలో ఉంటే అతను ఒక విజన్తో ఐడియా ఇచ్చి ఇలాంటివన్నీ అండి. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే హ్యూమిలిటీ, మానవత్వం, ఎందుకంటే విజ్డమ్ అండ్ నాలెడ్జ్, అద్భుతమైన జ్ఞాని. అతను ఎప్పుడు కూడా ప్రశాంతత. తన గురువు విశ్వామిత్రుడు ఎంత కోపంగా అన్నా కూడా ప్రశాంతంగా విశ్వామిత్రుడు కాలు పట్టుకుని కరెక్ట్గా అక్కడ పన్ను నొక్కేశారు. అంటే మీరు జాగ్రత్తగా ఉంటే పరిస్థితులు ఎంత దీనిగా ఉన్నా ప్రశాంతంగా ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. సో అదండి. అందువల్ల ఏంటంటే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పాను, మీకు జ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానంలోనే గౌతమ బుద్ధుడికి కూడా ఇదే వచ్చిందండి, ఒక జ్ఞానోదయం అయింది. సో పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలామందికి ఏంటంటే ఓరకనే కోపం వచ్చేస్తుంటుంటుంది, ఓరకనే అరుస్తుంటుంటారు. మీరు ఎప్పుడైనా రాముని చూడండి, ప్రశాంతంగా పేషెన్సీ. ఆ ఫోటో చూస్తేనే అసలు ఎంతో ప్రశాంతత దొరుకుతుందండి. అండ్ పేషెన్సీ చూడండి, ఆ ఫేస్లో కూడా. చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి గట్టి వెళ్ళినప్పుడు ఈ ఫొటోస్ గట్రా చూసుకున్న, అబ్బాయి ఎంత బాబు, ఎంత అందంగా ఉన్నారు, అసలు ఏంటి కళ అనేసి అని పేషెన్సీ అన్నమాట. అండ్ గ్రాటిట్యూడ్. ఎప్పుడు కూడా శ్రీరాముడు ఏంటంటే నువ్వు ఎవరికైతే పరుల పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండు అనేసి. అందుకే ఈవెన్ అక్కడ ఉడత కూడా హెల్ప్ చేసినా కూడా ఉడత కూడా కృతజ్ఞత చెప్పారు. అక్కడ ఉడత కూడా మనం ఏం చేస్తాం, నువ్వు చేసిన చిన్న సాయమే కదా, దానికి నీ కృతజ్ఞత చెప్పాలా అని అనుకుంటారు చాలా మంది. శ్రీరాముడు అప్పుడు చిన్న ఉడత కూడా థ్యాంక్స్ చెప్పారండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే అన్ని క్వాలిటీస్ అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పటిదే కాదు, గత పురాణాల్లో నుంచి కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. అట్రాక్టివ్ క్వాలిటీస్ అండి. చిలికి ఈ క్వాలిటీస్ ఒక మనిషిని ఎంత గొప్పవాడైనా సరే చేయగలుగుతాయి. అట్రాక్ట్ చేసే క్వాలిటీస్ ఇవే. ఇవి ఉన్నప్పుడే, అంటే ఈ క్వాలిటీస్లో నిజాయితీ ఉన్నప్పుడే సంపద కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అవునండి, అది మాత్రం. అండ్ చాలా మంది ప్రజలు కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తారు.
మీ కష్టాన్ని గుర్తుపెట్టుకుని ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు పైన, ఖచ్చితంగా చూస్తాడు, ఏదో ఒక రోజు ఇస్తాడు. మామూలుగా వాడు ఆ రోజు మీరు అంటే ఉబ్బైపోతారు అనమాట. రే ఏంట్రా ఎలాగొచ్చేసిందని చెప్పేసి. సో ఖచ్చితంగా నమ్ముతున్నానండి, మీరు ఎవరు మిమ్మల్ని మోసం చేసిన దేవుడు అనేవాడు ఖచ్చితంగా మీకు ఇస్తారు. కానీ ఈ క్వాలిటీస్ మీరు మెయింటైన్ చేయాలండి. ఈ క్వాలిటీస్ మీరు మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అంటే అంత గొప్ప పేరు వస్తుంది మీకు. సో అదేవిధంగా అండి ఇంకొకటి ఏంటంటే శ్రీరామనవమి రోజు ఒక శ్లోకం చదివితే శివుడు పార్వతీదేవి చెవులు చెప్పారట. ఇది పురాణంలో రాసి ఉందనమాట. ఈ శ్లోకం ఎవరైతే చదువుతారో మహావిష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది. డైరెక్ట్గా సాక్షాత్ ఆ మహాశివుడే పార్వతీ చెవులు చెప్పినట్టు ఉందండి. ఏంటి ఆ శ్లోకం అంటే మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఏ రోజైతే శ్రీరామ రోజు అయోధ్య ఇదవుతుందో ఆ రోజు శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ నరానవే అని కానీ మీరు చెప్తే అసలు మామూలుగా కాదండి. అంటే ఒక రకమైన వైబ్రేషన్. అందుకే చెప్తున్నానండి, శ్లోకాల్లో ఇలా చదవడం వల్ల కూడా మీ ఫోకస్ లెవెల్ పెరుగుతుంది. అందుకే చూడండి, చిన్నప్పుడు చాలామంది శ్లోకాలు చదివినప్పుడు చాలా ఫోకస్గా వింటారు. కొంతమంది అలా చదువుతున్నప్పుడు ఎలా చదువుతున్నారు బాబు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటివి మీరు చేస్తుంటే ఇది చాలా అంటే మహావిష్ణు సహస్రనామం చదివేంత పుణ్యం వస్తుందండి మీకు. వీడియో చూసేటప్పుడు కూడా మీరు కూడా ఒక్కసారి చదువుకోండి ఈ శ్లోకాన్ని. ఒకసారి పాజ్ చేసి మా ఇద్దరితో పాటు మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో మీతో పాటు మేము చదివే అని చెప్పేసి మీరు చెప్పండి. మీరు నేను ఒకటేసారి చదువుదామండి ఈ శ్లోకాన్ని, ప్రతి ఒక్కరి చెవిలో వినిపించేలాగా. తప్పకుండా అండి, స్టార్ట్ చేద్దాం సార్. ఎస్ సార్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ నరానవే. ఎస్ బాగా వచ్చింది. సో ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది ఈ క్వాలిటీని ప్రతి ఒక్కరు అంటే కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు పోస్ట్ చేయండి మీ అనుభవాన్ని కూడా. సో కంపల్సరీ పోస్ట్ చేయండి, నేను ప్రతి కామెంట్స్ చదువుతున్నాను. సో థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఈ శ్లోకం చదవండి, మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. అండ్ ఇంకోటి అంటే ఆ రోజు ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఏప్రిల్ 17 అని అంటే రేపు జరగబోయే ఏప్రిల్ 17 శ్రీరామనవమి అంటే ఒక విశిష్టత ఉందండి. ఏంటి ఆ విశిష్టత అని అంటే ఇక్కడ చూడండి, రేపు ఏప్రిల్ 17 జరగబోతుంది ఈ శ్రీరామనవమి. కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి డైరెక్ట్గా సూర్యకిరణాలు గర్భగుడిలో నుంచి డైరెక్ట్గా శ్రీరాముని నుదుటి మీద పడి తిలకం మీద పడతాయండి. 75 mm ఒక వ్యాసార్థం, 75 mm వ్యాసార్థంతో డైరెక్ట్గా అంటే ఇది చాలా మంది దగ్గర 500 LED లైట్లతో దీన్ని ప్రపంచం మొత్తం చూపించబోతున్నారు రేపు ఏప్రిల్ 17 మధ్యాహ్నం 12 గంటలకి. అయితే దీనికి ఒక విశిష్టత ఉందండి. ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకి ఎగ్జాక్ట్గా సూర్యకిరణాలు పడతాయి. ఆ టైంకి డ్యూరేషన్ ఎంతసేపు అంటే దాదాపు 6 నిమిషాలండి. దీనికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సింక్ అయి ఉంది. ఏంటో జాగ్రత్తగా నేను మీరు రీసెర్చ్ చేశాను అనమాట. ఏంటి ఆ ముహూర్తానికి ఉన్న బలం ఏంటి అని చూస్తే రేపు జరగబోయే ఏప్రిల్ 17 టైమింగ్స్ మధ్యాహ్నం 12 గంటలకి అంటే 1 + 2 3 అండి. దాని తర్వాత డ్యూరేషన్ 6 నిమిషాలు, కరెక్ట్గా 6 నిమిషాల పాటు సూర్యుడు అంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా అక్కడ పడతాయండి. అంటే 6 నిమిషాలు 369 మనం లాస్ట్ టైం మాట్లాడామండి 369. సో దాని తర్వాత అంటే 6 నిమిషాల పాటు పడతాయి, నిమిషానికి 60 సెకండ్లు అంటే 6 6 36 360 సెకండ్లు. 3 + 6 + 0 9 చూడండి 369 అంటే మీరు నేను మళ్ళీ చెప్తున్నానండి వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఇవ్వబోతున్నాను. సో ఏంటంటే ఆ రోజు మీరు ఏదైతే గోల్ మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ చేయండి. ఒక ఇంపార్టెంట్ గోల్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఒక అఫర్మేషన్ రాయండి. సో 9 సార్లు రాయండి 6 నిమిషాల్లోపు. ఖచ్చితంగా ఈ టైంకి చాలా పవర్ ఉందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద ఇంకా డెప్త్కి వెళ్తే దీని మీద న్యూమరాలజీ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి మీ యొక్క అఫర్మేషన్ స్టార్ట్ చేయండి. సో ఐ ఆమ్ నౌ మేనిఫెస్టింగ్ మీరు ఎలా రాయాలంటే ఐ ఆమ్ నౌ మేనిఫెస్టింగ్. దేన్నైతే మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ నో మేనిఫెస్టింగ్ 3 lakhs ఇన్కమ్, ఐ ఆమ్ నో మేనిఫెస్టింగ్ మై స్ట్రక్డ్ మనీ, ఐ ఆమ్ నో మేనిఫెస్టింగ్ మై డ్రీమ్ జాబ్, ఐ ఆమ్ నో మేనిఫెస్టింగ్ మై లైఫ్ పార్ట్నర్. ఈ విధంగా మీరు రాయండి, ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే 9 సార్లు రాయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దీనికి అంత పవర్ ఉంది. సో అయితే ఆ రోజు మీరు చేయండి. అయితే ఎవరైతే వాళ్ళు చేశారో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఇక్కడ నుంచి ఈరోజు ఈ మంత్ జరగబోయే ఏదైతే ఏప్రిల్ 25th బ్యాచ్ ఉందో దట్ ఈస్ స్పెషల్ బ్యాచ్. ఎందుకంటే 9 అనేది ఒక యూనివర్సల్ నెంబర్. ఈసారి మేము చేయబోతుంది కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ 1000 మంది రాబోతున్నారండి. 1000 మంది 9th బ్యాచ్ స్పెషల్ బ్యాచ్, అది కూడా 9 days. ఈసారి 9th బ్యాచ్ అండి. ఇప్పటి వరకు 8 బ్యాచ్లే. సో 9th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు, ఆల్మోస్ట్ 1000 మంది. సో ఏదైతే మీరు చేశారో అండ్ ఈసారి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నాను. ఎందుకంటే 9th బ్యాచ్
సో 9 ఇస్ అ యూనివర్సల్ నెంబర్, లక్కీ నెంబర్ కూడా అండి చాలా మందికి. లేదు సార్, అంటే 9th బ్యాచ్ అన్నారు కదా, స్పెషల్ ఎక్స్క్లూజివ్ అంటున్నారు, 1000 మెంబర్స్తో కూడుకున్నట్టు అంటున్నారు. అంత ఎక్స్క్లూజివ్ మళ్ళీ ఉంటుందా? సో 9 ఇస్ ఎందుకు చాలా మంది అడుగుతారు 9 ఎందుకు స్పెషల్ నెంబర్ అంటే, అమ్మ కడుపులో మనం 9 నెలలు ఉంటాం, నవగ్రహాలు ఉంటాయి. అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా 9 అనేది స్పెషల్ నెంబర్ ఉంది. రేపు రాబోయే April 25th 9th బ్యాచ్లో మిత్రం మీరు రండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు ఈసారి. ఇప్పటి వరకు 8 బ్యాచెస్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్. ఎందుకు స్పెషల్ అనేది 9th బ్యాచ్ 9 days లో మీరు తెలుసుకుంటారు. సర్ప్రైజెస్ చాలా ఉంటాయి, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఈసారి 9 days మాత్రం మామూలు కదండి. ఎప్పటి వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఇంకో లెక్క అని మీరే 9 రోజుల్లో చెప్పకపోతే నా పేరు అన్వర్ కాదు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ స్పెషల్ బ్యాచ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా మనకు 17 కంట్రీస్ నుంచి వచ్చారండి. US, సింగపూర్, మలేషియా, జర్మనీ, ఇలా రకరకాల కంట్రీస్ వచ్చారు. రేపు బ్యాచ్ మాత్రం వెరీ స్పెషల్ అని చెప్తున్నానండి. సో ఇదండి. సో అది ఈరోజు మేనిఫెస్టేషన్ చేయండి. దాని తర్వాత సూర్యకిరణాలు అండి డైరెక్ట్గా మనకి శ్రీరాముడి మీద పడినప్పుడు ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. ఆ ఎనర్జీ ఆ రోజు కానీ మీరు ప్రశాంతంగా కూర్చొని మీరు దాన్ని చూస్తూ, వీలైతే దాన్ని చూస్తూ టీవీలో కానీ లైవ్లో కానీ మీరు చూస్తూ కానీ మేనిఫెస్టేషన్ చేస్తే చాలా అద్భుతమైన మిరాకిల్ జరుగుతుందండి. అయితే దీనికి న్యూమరాలజీలోకి వెళ్దాం. నేను సిగ్నిఫికెన్స్ ఆఫ్ 17th ఏంటి, April 17th న్యూమరాలజీ ప్రకారం ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటి అంటే న్యూమరాలజీ ప్రకారం అంటే 17 అనేది అసోసియేటెడ్ విత్ స్పిరిచువల్ అవేకింగ్. మీలో ఒక స్పిరిచువల్ అవేకింగ్ పవర్ అన్లాక్ అవుతుందండి. అన్నిటికన్నా ఇప్పుడు భూమి మీద అన్నిటికన్నా అత్యంత పవర్ఫుల్ అంటే స్పిరిచువల్ పవర్. అది కానీ ఒకసారి యాడ్ అయితే ఎన్ని ఉన్నా కూడా కొట్టుకెళ్ళిపోతామండి. అంటే మీకు ఒక మిషన్ కానీ దొరికినట్టే, సమస్య ఒక మేకే కార్డ్స్ ఫటాఫట్ ఆడించి వచ్చాయి. సో దాని తర్వాత మీలో చేంజ్ కాదండి, ట్రాన్స్ఫర్మేషన్. అంటే 17 మీద నేను రీసెర్చ్ చేసిన న్యూమరాలజీ ప్రకారం మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. రేపు April 17 చూడండి, అన్నీ కలిసి వచ్చి అంటారు చేశారా, అన్నీ కలిసి వచ్చి ఇదే ఆ రోజు మాత్రం అన్ని మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అయితే ఈ 17th రోజు ఏదైతే ఉందో మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే ఎవరైతే 17th లోపు రిజిస్టర్ చేసుకుంటారో 9th బ్యాచ్కి వాళ్ళకి ఆ రోజు నేను ఒక స్పెషల్ టెక్నిక్ ఇవ్వబోతున్నాను. అంటే అదే టైంలో ఎలా మీరు మేనిఫెస్టేషన్ చేయాలనేది ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ నేను. కానీ ఇది ఎవరికి అంటే ఎవరైతే 17th లోపు రిజిస్టర్ చేసుకుంటారా ఆ 1000 మంది వాళ్ళకి మాత్రం నేను స్పెషల్గా లైవ్లోకి వచ్చి నేను ఇవ్వబోతున్నానండి. సో డోంట్ మిస్. 17th లోపు మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఈ 17th లోపు రిజిస్టర్ చేసుకుంటే ఆ టైంలో చేయాల్సిన ఇన్ఫర్మేషన్ నేనే మీకు ఇస్తానండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూప్లోనే డైరెక్ట్గా నేను మీకు లైవ్లో నేను వాయిస్ మెసేజ్ కనిపిస్తాను అండ్ ఇస్తాను. వెరీ పవర్ఫుల్, డోంట్ మిస్. సో దాని తర్వాత అండి టైం ఫర్ చేంజ్, గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. 17 అనేది సిగ్నిఫికెన్స్ అంత పవర్ఫుల్. సో అదండి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, గోయింగ్ కాదండి లైఫ్లో గ్రోయింగ్ కావాలి ఎప్పుడు కూడా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ 4 తీసుకుంటే న్యూమరాలజీ ప్రకారం స్టెబిలిటీ వస్తుంది మీ లైఫ్లో. చాలా మంది వీడికి స్థిరత్వం లేదు, ఎప్పుడు సెటిల్ అవుతాడు అని ఇంట్లో చాలా మంది అంటుంటారు. ఎన్నాళ్ళు ఇది చేస్తావు అది చేస్తావు, ఆ బిజినెస్ ఎన్ని బిజినెస్లు చేస్తావు అంటుంటారు. సో లైఫ్లో స్టెబిలిటీ అనేది వస్తుంది. అదేవిధంగా ఆర్గనైజేషన్, మీ సంస్థ ఏదైతే ఆర్గనైజేషన్తో సాలిడ్ ఫౌండేషన్ పడిపోద్దండి. ఎందుకంటే కింద రూట్స్ బాగుంటాయి, ఫ్రూట్స్ బాగుంటాయి. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ 12 గంటలు తీసుకుంటే 12 పక్కన జీరోస్ వచ్చి చూసారా, ఎనర్జీ యాంప్లిఫై అవుతుంది. అదేవిధంగా ఇంకా తీసుకుంటే మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ రేపు April 17 12 గంటల నిమిషాలకు జరగబోయే సూపర్ పవర్ఫుల్ ఎనర్జీ అన్లాక్ అవుతుందండి. ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికీ కూడా. సో మొత్తం వ్యూవర్స్ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సుమన్ టీవీ తరపున, నా తరపున కూడా. సో నా తరపున కూడా ఎస్, సో మా ఇద్దరు తరపు నుంచి అండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మర్చిపోకండి, రేపు 17th లోపు రిజిస్టర్ చేసుకోండి. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఆ రోజు ఎటువంటి అఫర్మేషన్ చేయాలనేది వాట్సాప్ గ్రూప్లో నేను మీకు డైరెక్ట్ ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఒకటి ఇస్తాను. సో ముందుగానే ఇస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 1000 మెంబర్స్తో కూడుకున్నటువంటి ఒక సామూహికమైనటువంటి అట్రాక్షన్ పవర్ని ఆ రోజు అన్లాక్ చేయబోతున్నారు. సో ఎవరైతే ముందే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మరి ముందే ఎన్రోల్ చేసుకోండి. 25th నుంచి అయితే క్లాస్ స్టార్ట్ అవుతుంది. 25th నుంచి అండి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. కింద మీరు కూడా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీ స్పిరిచువల్ అవేకనింగ్ కోసం అని చెప్పేసి జై శ్రీరామ్ అని టైప్ చేసుకుంటూ వీడియోని మాత్రం డెఫినెట్గా 1,00,000 మందికి షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా మేము చూస్తాము. అండ్ మీకుండే పవర్స్, బ్లెస్సింగ్స్ అన్ని మనతో పాటు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.